ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ఈ బిగ్ బాస్ 9 సీజన్ లో ఆర్మీ కళ్యాణ్ అనే విన్నర్ అవుతాడు పక్కా, రాసి పెట్టుకోండి. ఇంకా ఎవరు ఎంతమంది దుష్ట శక్తులు ఎంతమంది అడ్డం వచ్చిన దైవ శక్తిని ఏం చేయలేరు. ఆర్మీ కళ్యాణ్ అన్న ఒక దైవ శక్తి. ఆర్మీలో పనిచేస్తున్న దేశాన్ని కాపలా కాస్తున్న వాళ్ళంతా మనకు దేవుళ్ళు కాబట్టి రాక్షసులు దెయ్యాలు ఎన్ని చేసినా దేవుణ్ణి ఏమీ చేయలేవు. కాబట్టి ఆర్మీ కళ్యాణ్ అన్న విన్నర్ అవుతాడు అంతే. ఎందుకంటే మీరు ఏ ఛానల్ అన్నా చూసుకోండి, ఆర్మీ కళ్యాణ్ టాపు. మొన్నటిదాకా తనూజ, ఇది మరీ దారుణం ఘోరం. ఇది ఈ తనూజ విన్నర్ అవడం కరెక్టే కాదు. ఇది తనూజ విన్నర్ అవడం దేనికి కరెక్ట్ కాదంటే, కర్ణాటకలో పోండి, తమిళ్లో పోండి, హిందీలో పోండి, తెలుగు వాళ్ళు బిగ్ బాస్లో ఉండరు, అక్కడ ఛాన్సే ఇవ్వరు. కానీ తెలుగు బిగ్ బాస్లో కన్నడ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం, మలయాళం వాళ్ళకి ఛాన్సులు ఇచ్చాం, తమిళ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం, హిందీ వాళ్ళకి ఇచ్చాం, ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చాం, కప్పులు కూడా ఇచ్చాం వాళ్ళకి. దయచేసి ఆలోచన చేయండి. లేదా తనూజ ఏమైనా ఆడింది అంటే ఆడింది కూడా ఏమీ లేదు, ఏడవడం ఆరవడం తప్ప. కేవలం మా టీవీలో చేసిందనే ఇన్ని రోజులు ఆమెనే పెట్టడం కరెక్ట్ కాదు. అది ఆర్మీ కళ్యాణ్ అన్న ఏ టాస్క్ ఇచ్చినా కూడా ప్రాణాలు పెట్టి మనం ఆడతాడు, ఆడాలి, కనీసం ఈ పనికి మనం న్యాయం చెయ్యాలి. కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ కళ్యాణానికి ఓటేయండి. ఇంకా 4 రోజులు మాత్రం టైం ఉంది, ఇంకా టైం కూడా లేదు, అయిపోయింది. ఇంకా ఈ ఖచ్చితంగా ఎలిమినేషన్ అంతే, అది ఫెయిర్. అది వాళ్ళు ఏం ఆడారు కదా, అది కదా బాధ. పెద్దోళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఏం ఆడారు, ఆడితే నీకు దేనికి ఓటు. ఇప్పుడు పిఆర్ కంటెంట్ జనాలు ఉండాలంట. జనాలు కూడా నీకు ఎంతసేపు డబ్బులు ఇస్తే అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని పోయారు, అందరికి లేదుగా. వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వాలి. ఆర్మీ కళ్యాణ్ అన్న కూడా మాకేం డబ్బులు ఇవ్వాలా, కానీ ఆర్మీ కళ్యాణ్ మీద అభిమానంతో మాడుతున్నాం అందరం మేము. ఆర్మీ కళ్యాణ్ అన్న విన్నర్ అవుతే ఏముంది, దేశానికి జవాన్ అతను, ఆర్మీ మ్యాన్. సుమాన్ శెట్టి గారు ఇన్ని రోజులు వచ్చారంటే గ్రేటే పాపం. పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన పాపం, ఇన్ని రోజుల నుంచి ఆడాడు, గ్రేటే. ఇన్ని రోజులు ఉన్నాడంటే గ్రేట్. అసలు టాప్ 5 దాకా కూడా వచ్చాడంటే గ్రేటే. అది అడుగో కళ్యాణం అయ్యే అబద్ధం. అవన్నీ సినిమాలో ఇంట్రెస్ట్ అన్నాడు అంతే, దాన్ని వదిలేస్తా, దాన్ని ఆపేస్తా, ఇంక చేయను అనలేదా. ఇవన్నీ ఫేక్లీ. ఎంతసేపు ఆర్మీ కళ్యాణ్ అన్న ఆర్మీ కాదు, మిలిటరీ కాదు అంటే ఆర్మీ కాదు ఆయన తెలియదు. జనాలకు నువ్వు ఎంతసేపు అని చెప్తావు అబద్ధాలా? ఏడా జనాలకు అర్థం అవుతుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది అర్థం అవుతుంది. అర్థం కాని పరిస్థితి లేరు కదా ఇక్కడ ఎవరా. అది ఒకప్పుడు కాలం, అది సోషల్ మీడియా లేనప్పుడు, చదువుకోనప్పుడు, విజ్ఞానం లేనప్పుడు, ఆ టైంలో అదేది. ఇప్పుడు జనాలందరికీ అర్థం అవుతుంది క్లారిటీగా. ఆర్మీ కళ్యాణానికి ఓటేస్తారు, ఖచ్చితంగా ఓటేస్తారు, అతనికే గెలిపిస్తారు అంతే. అంతేగాని ఆర్మీ కళ్యాణానికి ఓటేసినా తనూజకి వేసినా ఒకటే అంటే ఎలా అవుతుంది? ఒకటే. విన్నర్ అయ్యేది ఆర్మీ కళ్యాణ్ అన్న, రన్నరు తనూజానో ఎమ్మానీలు ఎవరు అవ్వచ్చు. కానీ ఎమ్మానీలు అన్న పాపం గ్రేటే, ఇన్ని రోజులుగా ఉన్నాడంటే గ్రేట్. ప్రాణం పెట్టుబడి ఆడాడంటే పాపం కష్టపడే, అతను కూడా ఆర్టిస్ట్ అయ్యాడంటే కష్టపడి అయినాడు. బట్టతలు ఉన్నా కూడా పాపం ఎంతమంది ఏమన్నా కూడా పడతా ఓచుకొని సహించి అయ్యాడంటే అది కూడా గ్రేటే, ఇది కూడా గ్రేటే. కానీ ఆర్మీ కళ్యాణ్ అనే ఖచ్చితంగా విన్నర్ అవ్వాలి. ఎందుకు విన్నర్ అవ్వాలంటే ఒక కామన్ మ్యాన్ అతను సినిమాలు ఏం చేయలే, సెలబ్రిటీ ఏం కాదు. ఏందే అదే జవాన్ అన్నాడు కామన్ మ్యానే కదా, సినిమాలు లేడు కదా. అతను ఏంటంటే జవాను మిలిటరీ ఆర్మీలో చేస్తున్నాడు పని, ఆర్మీలో పని చేసుకుంటూ ట్రై చేసాడు అంతే. గ్రేటే కదా అది. దేనికి అవ్వలేదు, అయింది బిందు మాధవి అయింది కదా. ఓటీటీలోనా? ఓటీటీయా? ఓహో అవునా, అది కరెక్ట్. ఏదో ఒకటి అయింది కదన్నా. కరోనా అయితే ఇప్పుడైతే ఏదో ఒకటి అయిందా లేదా? ఓటీటీ అయినా ఎక్కడైనా ఆడమనిషి అయింది. ఆడమనిషి బాగా ఆడితే అవ్వాలన్నా కాదంట్లే. ఎవరు ఆడినా కూడా, తనూజ అయినా, ఎమ్మాన్యుల్ అయినా, సంజన అయినా, డెమోన్ పవన్ అయినా ఎవరైనా అవ్వచ్చు. కానీ ఆర్మీ కళ్యాణానికి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండదు. దేనికంటే కష్టపడి ఆడాడు. చూస్తున్నాం మనం, వాళ్ళందరూ కింద కూర్చుంటే పైకి లేవలేరు వాళ్ళు ఆటలు. చూడండి మీరు, వాళ్ళు కింద పడ్డారంటే లేవలేరు వాళ్ళకి అంతే. కానీ ఆర్మీ కళ్యాణ్ అన్న కష్టపడి ఆడి వంగి లేచి చూడు ఎన్ని చేస్తున్నాడు చూడు. దేవుని పని ఆడాడు మొన్న చూడా, పట్టాడు అంతే ఆట వేయలేక. అంటే కష్టపడి ఒకరోజు మాలి పని చేసి ఆట ఒక గంట సేపు ఆడవాలంటే ఆడలేపి ఇంకా నువ్వేం పీకలుతావు బయట లోకంలో. ఒకవేళ నీకు ఆస్తి అంతా పోద్దే నువ్వు వచ్చి బతకాలంటే సరేలే, ఆయన పర్సనల్ అది అడుక్కుంటాడో ఇంకేమైనా చేస్తాడో, ఆయన ఇష్టం, ఆస్తులు ఉన్నాయి. కానీ కష్టపడ్డ వాళ్ళకి ఓటేస్తాం మేము అంతే. అది ఆర్మీ కళ్యాణ్ ఆటను చూస్తే మాకు అర్థం అవుతుంది. అరే ఇతను కష్టపడుతున్నాడే, ఇతను ఖచ్చితంగా మనం గెలిపించాలి. పైగా ఆర్మీలో చేస్తున్నాడు, పైగా దీంట్లో ఇంట్రెస్ట్ అన్నాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు.
బిగ్ బాస్ కోసం పోరాడుతున్నాడే. పైగా ఆటలు ఏమైనా గెలవలేదా చెప్పు, నువ్వు గెలిచాడు కదా. గెలవకుండా తనూజలి ఏడ్చాడా, నాకు రాదు అని ఏడ్చాడా? లేదుగా. తనూజలాగా మా టీవీలో సీరియల్ చేయలేదుగా, సపోర్ట్ ఏం లేదుగా. మరి ఎవరు సపోర్ట్ లేకుండా ఒక కామన్ మ్యాన్కి వచ్చి అయ్యాడుగా ఎంత? ఆ సంజన కూడా ఆమె ఒక యాక్టర్, ఆమె ఒక ఆర్టిస్టు. ఇప్పటి నుంచి కదా 10 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాలుగా ఆర్టిస్ట్ ఆమె. ఆమెకన్నా సపోర్ట్ అనమాట, ఎందుకంటే ఆమె యాక్టరు. అప్పుడు పెద్ద ఆమె 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాకా ఉంటాయి ఆమెకి. ఆమెకన్నా బ్రెయిన్ ఉంటుంది, ఎట్ట ఉంటుంది ఆమె చూస్తుంది, అంటే ఎలా ఆడాలనేది. ఇతనికేమో అర్థం అంతే. దేనికి ఇస్తాడు? వాటి మాట్లాడిన షేర్ ఎందుకు చేస్తాడు? కప్పు ఆమెకి ఇస్తాడా కప్పు? సరే ఇవ్వనే 50 లక్షలు డబ్బు వస్తుంది, ఎవడుగా వాడుకుంటాడుగా ఆయనకే. లేదా ఆర్మీలో పోతాడు, ఆర్మీలో పోతే మోటివేషన్ అనమాట. మనం ఆర్మీలో ఉండేవాళ్ళం సినిమాలో కూడా చేయొచ్చు, మోటివేషన్ అనమాట అది. అది ఆర్మీ కళ్యాణ గెలిస్తే ఆర్మీ వాళ్ళకి అది మోటివేషన్ వాళ్ళకు కూడా. అరే మనం కూడా కాపలా కాయడం కాకుండా మనం కూడా సినిమా ఫీల్డ్లో చేయగలం, ఆర్మీ వాళ్ళం మనం చేయగలం.